హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఒక పాపం వెంటాడుతుందమ్మా, అది తీర్చుకునే రుణం ఈరోజు నీకు కనిపిస్తున్నాను. ఇక్కడున్న కైలాసగిరి ఆదికేశవుని తాకమ్మ, ఈ మహాశివరాత్రి నాటికి కర్మలని తీరిపోతాయి అని చెప్పి బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. రాబోయే శివరాత్రి పండుగ నాటికి మన జీవితంలో మనం ఎలాంటి కర్మలు చేసుకున్నామో వాటి ఫలితంగానే ఈరోజు కష్టాలనేటివి అనుభవిస్తూ ఉంటాం. వాటికి తగిన మార్గాన్ని ఈరోజు బాబా గారు అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా బాబా గారి మీద నమ్మకంతో ఆ కైలాసగిరి ఆదికేశవుని తాకండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బాబా గారు అందించే ఈ సందేశం మన జీవితంలో మార్పు కనిపిస్తుంది. మరి ఈరోజు బాబా గారు అందించే ఆ సందేశం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. పూర్తిగా వినండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఆ నగరంలో చాలా గొప్ప ధనవంతుడు. కానీ ఎప్పుడు కూడా దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పూజలు, వ్రతాలు లాంటివి చేసేవాడు కాదట. వారు ధనవంతులే అయినప్పటికీ ఆ దంపతులకు మాత్రం ఏ సంతానం కలగటం లేదు. సంతానం గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండేవారు. ఆ దంపతులు ఇంటి ముందే ఒక పెద్ద రావి చెట్టు ఉండేదట. ఆ చెట్టు పైనే ఒక పిచ్చుక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఉంటూ ప్రతి ఉదయం ఆహారం తీసుకొచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది. ఆ పక్షి ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించేది. ఆ విధంగా ఆ పక్షి ప్రతిరోజు ముందుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళేది. కానీ అక్కడ ఒక ధాన్యపు గింజ కూడా కనిపించేది కాదు. అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు, చాలా ధనవంతుడు గలవాడు. కానీ ఇతడు ఎవరికి దానం ఇవ్వడు, ధర్మపరమైన పనులు కూడా ఏమీ చేయడు, ఏ పూజలు చేయడు, ఏ గుడికి వెళ్ళడు, ఎవరికి సహాయం చేయడు, కనీసం మాలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వేయడు. ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది. అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది, చూడండి, మన వద్ద చాలా ధనం ఉంది. ఈ నగరం మొత్తం కూడా మనమే ధనవంతులం. మన వద్ద ధనం, బంగారం, ఆహారం వీటి గురించి ఎంత మాత్రం చింత అయినా లేదు. కానీ మనం ఈ ధనాన్ని పెట్టుకొని ఏం చేసుకుంటాం చెప్పండి? సంతానం అన్నదే లేదు. మన తర్వాత మన వంశానికి ఉన్న ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, ఇందులో నా తప్పేముంది? మన తలరాతని ఇలా ఉంది. నాకైతే అలా అనిపిస్తుంది. మన తలరాతలో సంతానం రాసిపెట్టినట్టుగా లేదు. ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను, ఈ ధనాన్ని అనుభవిద్దాం. మన తర్వాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు. ఆ వ్యక్తి ఇలా భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్న మాటలన్నీ కూడా ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది. ఆ తర్వాత అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఒకరోజు కాదు, ఇలా ఆ పక్షి ప్రతిరోజు ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చొని వారిద్దరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా జాగ్రత్తగా వినేది. ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది. ఆమె మనసులో దయాదాక్షిణ్యాలు కలిగి ఉండేది. కానీ తన భర్తకు భయపడి ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె బాగా గమనించింది. ఆ చిన్న పిచ్చుక ఆమెకు బాగా నచ్చింది. ఆ పిచ్చుక బాగా నచ్చింది ఆమెకు. ప్రతిరోజు కూడా వ్యాపారికి తెలియకుండా దొంగతనంగా ఆ పక్షికి రుచికరమైన పండ్లు, ధాన్యం వేయడం మొదలు పెడుతుంది. ఇక చాలా రోజులు గడిచిపోతాయి. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగి ఉన్నది. కానీ ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమె ఎప్పుడు కూడా దిగులుగా ఉంటుంది. ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు. ఒక స్త్రీ బాధ మరొకరికి మాత్రమే అర్థమవుతుంది. ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం కోట్లు ఉన్నా తరగదు, ఎంత బంగారం ఉన్నా కరగదు. సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది. ఆమె నాకు ప్రతిరోజు కూడా
ఎంతో ప్రేమతో నాకు ధాన్యం తినిపిస్తుంది, మంచి మంచి పండ్లను ఇస్తుంది. ఆమెకు నేను రుణపడిపోయాను. ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆమెకు ఎలాగైనా సరే ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది ఆ పక్షి. అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే. ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు. నాకు ఇంతకన్నా వేరే దారి లేదు. నేను ఒక చిన్న పక్షిని, ఇంతకు మించి నేను ఏం చేయలేను. ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి. ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది. నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను. మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది. మహాశివుడి దేవాలయాలు చాలా ఉంటాయి. ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి చివరికి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు. అందువల్ల నేను అక్కడికి వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభిస్తుంది. రాత్రి పగలు అనేది తేడా లేకుండా ఉపవాసంతోనే ఎగురుతుంది. అలా ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది. ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాల చెంత పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని, ఏ పక్షి, నువ్వు ఎక్కడి నుండి ఇంత దూరం వచ్చావు? నీ ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత దూరం ఏ పని మీద వచ్చావు? నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది మహాతల్లి. అప్పుడు ఆ పక్షి, దేవి, నేను చాలా బాధలో ఉన్నాను. అలాగే చాలా దూరం నుండి వచ్చాను. కానీ నేను నా కోసం దుఃఖించటం లేదు. నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి, ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి, దేవి, నువ్వు ఎక్కడైతే నివాసం చేసుకొని ఉంటున్నావో అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కానీ వారికి ఏ సంతానము లేదు. ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు. నేను వారికి రుణపడి ఉన్నాను. వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి, చూడు, నువ్వు నీ కోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాటపడుతున్నావు. నువ్వు చాలా గొప్పదానివి. నీది చాలా దయా హృదయం. నువ్వు తిన్న 4 గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు. ఇక నువ్వేమీ బాధపడకు. ఆ మహాదేవుడు ధ్యానం చేస్తున్నాడు. ఆయన ధ్యానం నుండి లేవగానే మనము ఆయనతో మాట్లాడదాం అని అంటుంది. ఆ కొద్దిసేపటికి మహాదేవుడు ధ్యానం నుండి బయటకి వస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని ఆయన దగ్గరికి చేరుకొని జరిగిన విషయం అంతా కూడా ఆయనకి చెప్పి, ఆ వ్యాపారి దంపతుల విధి వ్రాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది. అప్పుడు మహాశివుడు కొంతసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన యోగం లేదని చెప్పేస్తాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి వారి సంతానం ప్రసాదించండి. మీ వల్ల సాధ్యం కానిది ఏమి ఉన్నది అని అంటుంది. అప్పుడు మహాశివుడు తిరిగి వారి విధి రాతను సంతాన భాగ్యమే లేదు, నేను ఎలా సంతాన భాగ్యాన్ని కలిగించాలి అని అంటాడు. ఎంత చెప్పినా కానీ పార్వతీదేవి వినడం లేదు. దేవా, ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది. మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చేయాలి. నేను మాట కూడా ఇచ్చేశాను అని అంటుంది. ఎంత చెప్పిన పార్వతీదేవి వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు. సరే దేవి, నువ్వు నా మాట వినడం లేదు కదా. నీ కోరిక తీర్చటం నా బాధ్యత. నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతాన్ని ప్రసాదిస్తాను. కానీ ఒక షరతు ఉంది. దేవి, ఆ పక్షితో చెప్పు, వారికి సంతానం కలిగించిన తర్వాత దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, శాస్త్రాలను పురాణాలను చదవాలి, గుడికి వెళ్ళాలి. భిక్షకోటం మీ ఇంటి ముందుకు వచ్చిన వారికి పొట్టి చేతులతో వెనక్కి పంపకూడదు. వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత గొప్పగా ఆస్తికులుగా మారాలి. ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఆ పుట్టిన సంతానం చిన్న వయసులోనే మరణిస్తారు అని చెప్తాడు. అప్పుడు ఆ పక్షి, మహాదేవ, వారికి సంతానం కలిగిన తర్వాత నా వంతుగా వారికి మంచివారిగా మార్చే ప్రయత్నం చేస్తాను.
వారిని భక్తులుగా మారుస్తాను అని అంటుంది. అప్పుడు మహాశివుడు తదాస్తు, ఇక వారికి సంతానం కలుగుతుంది, ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు. ఆ విధానంగా ఆ పక్షి అక్కడి నుండి తిరిగి తన గూడుకు చేరుకుంటుంది. అలా 1 సంవత్సరంలోపే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు. వాళ్ళకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందం కలుగుతుంది. తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తుంది. ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి దాన ధర్మాలు, పండుగలు చేస్తాడు. అలా చేస్తే చాలామంది పేదవాళ్ళు బాగుపడతారు అనుకుంటుంది ఆ పక్షి. ఇలా మెల్లమెల్లగా కాలం గడుస్తూనే ఉంది. కానీ ఆ వ్యాపారిలో ఏ మార్పు రాలేదు. ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉంటున్నాడు. ఇలా 4 శివరాత్రులు గడిచిపోతాయి. ఇక 5వ శివరాత్రి కూడా వచ్చేసింది. అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది. ఆ వ్యాపారి కొడుకు 5 సంవత్సరాల వయసుకు వస్తాడు. ఇప్పటి వరకు ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయటం లేదు, ఏ పూజలు చేయటం లేదు, ఎవరికి సహాయం కూడా చేయటం లేదు, ఏ గుడికి వెళ్ళటం లేదు. వీళ్ళు ఇలాగే చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు. నేను కష్టపడ్డ దానికి ఫలితం ఏముండదు. వీళ్ళు చేసిన తప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు. వీళ్ళకు సంతానం కలిగితే వీళ్ళ ప్రవర్తన మారుతుంది అనుకున్నాను. పుత్రుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వారికి ఎలా చెప్పాలి? నేను వారికి చెప్పింది అర్థం కాదు, నా భాష వారికి రాదు. ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతూ ఉంది ఆ పక్షి. అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుడి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకోవాలి అని అనుకుంటుంది. ఆ పిల్లవాడి ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడాలి అని అనుకుంటుంది. ఆ పక్షి యొక్క పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి. అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో, చూడండి, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ 2 రోజులకు కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది. వెంటనే పార్వతీదేవి పాదాల మీద పడి ఇలా అంటుంది. పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని, ఓ పక్షి, ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా? వారికి సంతానం కలిగింది కదా, అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంది. కానీ అప్పుడు పక్షి, దేవి, ఆ దంపతులకు సంతానం అయితే లభించింది, కానీ ఆ దంపతులకు ధన మార్గంలోకి నేను తీసుకురాలేకపోతున్నాను. అది నా వల్ల కాలేదు. దంపతులకు సంతానం కలగక ముందుకు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళు దాన ధర్మాలు చేయటం లేదు, పూజలు చేయటం లేదు, గుడికి వెళ్ళటం లేదు, వాళ్ళలో ఏం మార్పు రాలేదు అని అంటుంది. అప్పుడు మహాశివుడు, అయితే వాళ్ళ పుత్రుడు అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు. ఆ పక్షి ఏడుస్తూ, మహాదేవ, అలా జరగకూడదు, వారి పుత్రుడు దీర్ఘాయుషుతో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అది చూసిన ఆ పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని, నువ్వు శాంతించు, నేను మహాదేవుడితో మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, దేవా, ఈ పక్షి యొక్క ఆవేదనను ఒక్కసారి చూడండి, దాని బాధ మీకు కనిపించడం లేదా? ఆ పక్షి తన కోసం కాదు, వేరే వారి కోసం ఇంతగా ప్రాధేయపడుతుంది. ఒక్కసారి వారిని కనికరించండి అంటుంది. అప్పుడు మహాశివుడు ఆ పక్షితో, సరే అయితే మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ పక్షి, దేవా, నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా భాష వారికి అర్థం కావటం లేదు, నా ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి అని అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలాగా వారి ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అడుగుతుంది. అప్పుడు ఆది దంపతులు, సరే అయితే మేము వచ్చి వారికి జ్ఞానోదయం కల్పిస్తాము అని అంటారు. ఇక ఆ పక్షి ఎంతో సంతోషంగా అక్కడి నుండి బయలుదేరి తమ గూడుకు చేరుకుంటుంది. ఒక రోజున శివ పార్వతులు భిక్షు రూపాలను ధరించి ఆ వ్యాపారి ఇంటి ముందుకు చేరుకొని, చూడండి, మాకు బాగా ఆకలిగా ఉంది, మాకు మంచి భోజనం పెట్టండి, మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే నేను మిమ్మల్ని శపిస్తాము, ఆ తర్వాత మీరు చాలా బాధపడవలసి వస్తుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి, మమ్మల్ని శపించవద్దు, మీకు మంచి భోజనం నేను పెడతాను అంటూ వారిని లోపలికి తీసుకెళ్ళి వారికి మంచి రుచికల భోజనం పెడుతుంది. ఆ వ్యాపారి కొడుకు కూడా తన చిన్న చిన్న జంతువులతో వారికి వడ్డిస్తున్నాడు. అది చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా, అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనసులోనే మురిసిపోతుంది. ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళుతున్న సమయంలో
ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి, మహాత్మా, మా మర్యాదలు బాగున్నాయా, మీకు తృప్తిని కలిగించాయా, ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటారు. అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటాడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు చాలా తప్పులు చేశారు, ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రుడికి పెద్ద ప్రమాదం కలుగుతుంది. అంతేకాదు, మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఇద్దరు శివపార్వతుల వాదాలపై పడి, మహాత్మా, అలా జరగకూడదు. మాకు లేక లేక కలిగిన సంతానం, అతడికి ఏమైనా జరిగితే మేము జీవించి కూడా వ్యర్థమే. మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటారు. అప్పుడు మహాశివుడు, దానికి ఒకటే మార్గం ఉంది. ఈ రోజు నుండి మీ ద్వారం ముందుకు వచ్చి ఎవరైనా సరే భిక్ష అని అడిగితే వారిని ఒట్టి చేతులతో మాత్రం వెనక్కి పంపకండి. ఇప్పటి నుండి మీరు దాన ధర్మాలు చేయాలి. పేదవారి కోసం బావులు తవ్వించండి, పేదవారికి సహాయం చేయండి, పూజలు చేయండి. మహాశివరాత్రికి నిష్టగా ఉపవాసం ఉండి మహాశివుడికి పూజలు చేయండి. ఆ మహాశివుడి మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు. అప్పుడు ఆ దంపతులు, మహాత్మా, ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికాము, కానీ ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తాము, దాన ధర్మాలు చేస్తాము అని అంటారు. అప్పుడు మహాశివుడు, చూడండి, ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు. మీ తలరాతలో అసలు సంతానమే లేదు. ఇదంతా ఒక పక్షి కష్టం. ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది. ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ పాదను చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆది దంపతులను వేడుకొని మీకోసం పుత్రుణ్ణి అడిగింది. ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి దంపతులు, ఆ పక్షి ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతారు. అదే సమయంలో ఆ పక్షి అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు ఆ దంపతులు ఆ పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తారు. అదే సమయంలో పార్వతీదేవి, పరమేశ్వరుడు ఇద్దరు నిజ రూపాలు ధరిస్తారు. అది చూసిన ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి, మా జన్మ ధన్యమైంది అంటూ వారి పాదాలపై పడతారు. అదే రోజు మహాశివరాత్రి ఉండడంతో శివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావడంతో గొప్పగా వ్రతం చేస్తారు, ఉపవాసం ఉంటారు, ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. అప్పటి నుండి ఆ దంపతులు మిక్కిలి ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతారు. ఈ కథలో చాలా గొప్ప ఆంతర్యం దాగి ఉంది. అందుకే ఈరోజు బాబాగారు మనకి ఇంత గొప్ప కథని అందించారు. మనం చేసిన పాపకర్మాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల ఈ నిజ జీవితంలో అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉంటాం. కొంతమందికి కష్టాలను అని వస్తుంటాయి, తాత్కాలికంగా వెళ్తూ ఉంటాయి. కానీ కొంతమందికి జీవితకాలం కష్టాలు ఉంటాయి. అవి ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో చేసుకున్న కర్మల వలన అవి ఈ జన్మలో అనుభవిస్తూ ఉండవచ్చు. ఈరోజు బాబాగారు, ఒక పాపం వెంటాడుతుంది తల్లి, అది తీర్చుకునే రుణం నీకు ఈరోజు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు కైలాసగిరి ఆదికేశవుని తాకిన వారందరూ కూడా మహాశివరాత్రి నాటికి వారి కర్మలన్నీ తొలగిపోతాయి. మరి ఏం చేయాలి అంటే దాన ధర్మాలు చేయాలి, పూజలు చేయాలి, ధర్మాన్ని అంటి పెట్టుకొని ఉండాలి, గుడికి వెళ్ళాలి, పూజలు చేసుకొని వ్రతాలు నోములు ఆచరించాలని భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే, జీవితంలో ఏ మనిషికైనా కష్టం వస్తే ముందు చెప్పుకునేది ఆ భగవంతుడికి దగ్గరే. దైవం ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, ఎప్పుడైనా ఒకరికి కష్టం వస్తే ఇంకొక మనిషి ఆదుకోవాలి. అది కూడా కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు అలా వచ్చి నన్ను కాపాడావు అని. మరి ఆ దేవుడే నిర్ణయించి అక్కడికి పంపుతాడు, ఆ కష్టం తీర్చు అని. అలాగని ఉన్నదంతా ఊడ్చి దాన ధర్మాలు చేయమని ఏ భగవంతుడు చెప్పడు. ప్రతి మనిషికి ఒక కోరిక అంటూ ఉంటుంది. ఆ కోరికను తీర్చుకునే బాధ్యత కూడా మనిషికే ఇస్తాడు ఆ భగవంతుడు. మరి ఆ కోరిక తీర్చడానికే ఆ భగవంతుడు ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా భగవంతుడి ముందు మన కోరికలను ఉంచాలి. అప్పుడు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు ఎప్పుడు ఏ సమయాన మీకు ఏమి ఇవ్వాలన్నది. మరి ఈరోజు ఇంత గొప్ప సందేశాన్ని బాబాగారు అందించారు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ.